ఈరోజు ప్రత్యేక సమావేశం మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క ఆర్ఎస్ మిల్స్ 2500 రైస్ మిల్లు ఉన్నాయి, ఇండస్ట్రీస్. ఈ 2500 రైస్ మిల్స్కు గుర్తింపు లేదు ఈ రాష్ట్రంలో. ప్రభుత్వ పెద్దల దగ్గర కానివ్వండి, అధికారుల దగ్గర కానివ్వండి గుర్తింపు లేకుండా పోతుంది. ఇప్పుడున్న రాష్ట్ర కమిటీ నాయకత్వం ఏదైతుందో బయళ్ళు నాయకత్వం ఉన్నదంతా, వాళ్ళు బయలు నాయకత్వం వల్లే వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ మమ్మల్ని పక్కకు నెట్టేసుకుంటూ చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మేము సపరేట్ తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ మిల్లర్స్ ఆత్మీయ సమ్మేళనం మేము పెట్టుకోవడం జరుగుతున్నది. 10వ తారీఖు వచ్చే నెల, ఈ నెల 10వ తారీఖు శనివారము రోజున ఉదయం 11 గంటలకు మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. జేకే కన్వెన్షన్ గట్కేసర్ దగ్గర రింగ్ రోడ్ పక్క పంట పెట్టుకుంటున్నాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరి రైస్ మిల్లర్లకు తెలియజేయాలని, అధిక సంఖ్యలో వాళ్ళు పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మేము ఏదైతే 2500 రైస్ మిల్స్ ఉన్నాయో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఎలక్షన్ల ముందు సహకరించడం జరిగినది. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సహకరించుకుంటూ ఇటు వ్యవసాయానికి రైతులకు అనుబంధంగా ఉండే పరిశ్రమ మాది. అటు పరిశ్రమని ప్రభుత్వం మాకు సహకరించి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, సివిల్ సప్లై మంత్రి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి పెద్ద మనసుతో మంచి ఆలోచన చేసుకొని మా రైస్ మిల్లకు సహకరించి మా యొక్క ఆర్ఎస్ మిల్లర్స్ ఇండస్ట్రీ మనుగడను కాపాడాలని, కొన్ని లక్షల కుటుంబాలని ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిశ్రమ ఏదంటే రైస్ మిల్లే. అది అందులో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, గ్రామీణ యువతకు ఉపాధినిస్తున్నాయి. కాబట్టి మా యొక్క ఇండస్ట్రీ మనుగడ కొరకు మేము ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము సపరేటు సంఘం పెట్టుకొని ముందుకు పోయి మా సమస్యలు పరిష్కరించే దశలో మేము ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి పర్యటన రాగానే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మంత్రి గారిని కలుస్తాం, అందరి మంత్రులను కలుస్తాం. మా సంఘం యొక్క ఈ బాధలు ఇవి ఉన్నాయని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. ఏంటి అసలు డిమాండ్లు ఏంటి, అసలు మీకు ఇంకేం కావాలని చెప్పి ప్రభుత్వం కోరబోతున్నాం? మాకు వచ్చేటి ఉన్నాయి. మాకు సమస్యలు అంటే మాకు ఖరీఫ్ సీజన్లో ఏదైతే ఉన్నదో వచ్చే ప్యాడ్ మొత్తం మాకే ఇవ్వాలి, ఆర్ఎస్ మిల్లర్స్కి ఇవ్వాలి, బయలు మిల్లకి ఇవ్వకూడదు. సివిల్ సప్లై టార్గెట్ ఏదైతే ఉందో అది మా ఆర్ఎస్ మిల్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆర్ఎస్ మిల్ అనేది ఓన్లీ ఆర్ఎస్ మాత్రమే తయారు చేయగలుగుతుంది, పచ్చి బియ్యం తయారు చేస్తుంది, బయలు బియ్యం తయారు చేయడానికి లేదు అక్కడ. అదే బయలు మిల్ అయితే పచ్చి బియ్యం తయారు చేస్తుంది, బయలు మిల్ తయారు చేస్తుంది. కాబట్టి అట్లా మేము ఒకటే క్రాప్ మీద మా డిపెండ్ అనంత ఓన్లీ ఖరీఫ్ సీజనే మేము మా ఉద్దేశం అంతే. కాబట్టి మిల్లులు ఇవ్వకుండా మీకు రా మాత్రమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అవును, ఖరీఫ్ సీజన్ మాత్రమే రారేసి వస్తుంది ధాన్యం అంతా. రబీ సీజన్ వచ్చేది మొత్తం బాయిల్ వస్తుంది, మొత్తం నూక అవుతుంది. బాయిల్ ఆడదామంటే నూక వస్తుంది. ఆ నూకని ఏదైనా బాయిల్ మిల్లు ఏం చేస్తారంటే బాయిల్ మిల్లు ఉడకబెట్టి మళ్ళీ పట్టేస్తే అవి మనం మొత్తం బియ్యంగా మారి అవి బియ్యం తయారవుతాయి. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం అదొకటి ఉంది. మాకు కొంచెము అవుటను ఇబ్బంది ఉన్నది, కొంచెం కరెంట్ ఇబ్బంది ఉన్నది. అది కూడా రేపు జరగబోయే సమావేశంలో మేము చర్చించి మా రైస్ మిల్లర్ ముఖ్యులు అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చేసి ప్రభుత్వ పెద్దలకు రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పని మనం చేస్తున్నాం. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ధాన్యం ఇచ్చింది తప్ప ఆ ధాన్యం ఎఫ్ఏక్యూ కలిపి ప్యాడీ ఉన్నదా? లేదు. మాకు అసలు క్వాలిటీ ధాన్యమే రాలేదు. బియ్యం మాత్రం క్వాలిటీ బియ్యం పెట్టాల్సి వచ్చేది. అది చాలా పెద్ద సమస్య. రైస్ మిల్లర్లు నష్టాల ఊబిలో ఉరుకుపోవడం జరిగినది. అంటే ఇంకా ప్రభుత్వానికి ఇంకా ధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా బియ్యం తిరిగి ఇవ్వలేదు అన్నటువంటి విమర్శలు కూడా అది 95% అంతా బాగానే ఉంది. ఒక 5% మాత్రమే అక్కడక్కడ కొందరు వారి టెక్నికల్ ప్రాబ్లమా, వారి ఏ ఇబ్బంది వలన వాళ్ళు కొంచెం పెట్టలేకపోయింది. వాస్తవం అది. 95% రైస్ మిల్స్ అన్నీ గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్నాయి. గవర్నమెంట్కు ప్రొక్యూర్మెంట్ బియ్యం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఒక రైస్ మిల్లో ఇద్దరు ఇవ్వబోయినంత మాత్రం అందరు ఇవ్వనట్టు కాదు. అది దాన్ని మనం భూతద్దంలో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అనేది మా అభిప్రాయం.